ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఇండియాస్ #1 యంగెస్ట్ మేయర్, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, బీఆర్ఎస్ పార్టీ హార్డ్ వర్కర్ మేకల కావ్య గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. మేకల కావ్య రాజకీయాలకు సెట్ అవుతుందా? తప్పకుండా. అర్థం కాదు. తప్పకుండా సెట్ అవుతుంది. ఎందుకు? పబ్లిక్ సర్వెంట్ ని, ప్రజల కోసం సేవ చేసేదాన్ని. నీ పయనం జనహితమంట, సరిలేరు నీకెవరంట. మీ రోల్ మోడల్ ఎవరు రాజకీయాలలో? కంపల్సరీ కేటీఆర్ సరే మా రోల్ మోడల్. నాకే కాదు, నాలాంటి యువతకి చాలా మందికి కూడా కేటీఆర్ సరే రోల్ మోడల్. మీరు ఒకవేళ రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఏమైతుండే మీరు? మాకంటూ పర్సనల్ బిజినెస్ ఉన్నాయి. రైట్, ఓకే. ఏంది మేకల కావ్య యొక్క కాన్ఫిడెన్స్ ఏంది అని అంటే, కేటీఆర్ ఎప్పుడు ఉంటాడు కాబట్టి మెయిన్ ఆయన త్రూవే చూసుకొని ఇవాళ పాలిటిక్స్కి రావడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు పడ్డ ఓట్లు కావచ్చు, మీకు వచ్చిన లీడ్ కావచ్చు, ఇది మేకల కావ్య ముఖం చూసి పడ్డాయా లేకపోతే మీ నాన్నగారు అయ్యప్పని చూసి పడ్డాయా? తప్పులేదు. ఇప్పుడు మా నాన్నగారు ముఖం కూడా చూసి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఇప్పుడు తండ్రికి తగ్గ తనయురాలు అంటారు కాబట్టి. మేకల కావ్య త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి. మీ అందరికీ తెలుసు, ఈ మధ్య ఛానళ్ళల్లో ఒక పేరు యాడ్ చేసి పార్టీ మారుతుంది అనగానే ఆబ్వియస్లీ మనం దానిపైన క్లిక్ చేస్తాం. కేసీఆర్ బాపు. బాపు. ఓకే, ఎందుకు అట్లా కేసీఆర్ బాపు ఏంది? ఆయన తండ్రి. తెలంగాణ ఇవాళ ఇంత ఉంది అంటే ఆయన వల్లనే, తెలంగాణ వచ్చిందంటే ఆయన వల్లనే. వితౌట్ గవర్నమెంట్స్ పోతే ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డిని ఒకసారి వితౌట్ గన్మెన్స్ వెళ్ళమని చెప్పండి, ఊర్లకి చూస్తాం. గుంపు మేస్త్రి అని మీరే ఎక్కువ చెప్తున్నారు. ఏముందబ్బా, ఒకడు ఇటుకలు తెస్తాడు, ఒకడు ఇసుక చేస్తాడు, గుంపు మేస్త్రి పని అంతే అని ఆయననే చెప్పిండు. ఆయన చెప్పినప్పటి నుంచి ఆయనకు పేరు గుంపు మేస్త్రి వచ్చింది. సో ప్రభుత్వాన్ని నడపడం అనేది గుంపు మేస్త్రి పాత్ర. ఇప్పుడు కేఎస్ మల్లారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి పోయారు. ఏంది మేకల కావ్య పరిస్థితి? ఆయన క్లియర్గా ఏం చెప్పిండు అంటే మనకి బీఆర్ఎస్ పార్టీయే మనకి ఫ్యూచర్. రేపు మనకి బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే తెలంగాణ బాగుపడుతుంది. అంటే మీకు పొలిటికల్గా గైడెన్స్ కూడా కేటీఆర్ ఇస్తాడు అని చెప్పేసి నేను విన్నా, నిజమేనా? నిజంగా పొలిటికల్లో గైడెన్స్ నాకు ఇద్దరు ఇస్తారు. ఎక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ. ఇట్లనే మాట్లాడవచ్చా మీరు? అంటే ఏ హక్కుతోటి, ఏ ఎందుకు అధికారంతో, మాట్లాడొద్దు? ఎట్లా మాట్లాడుతున్నారు? నేను కాంగ్రెస్ పార్టీకి రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని, కానీ ఎప్పుడు ఇచ్చేదాన్ని? అంతేనా? హామీలు నెరవేరిస్తే మర్యాద ఇస్తారు, లేకపోతే మీరు ప్రజలకి మీరు సేవ చేయనప్పుడు మేము ఎందుకు ఇస్తాం రెస్పెక్ట్? ఏం చేస్తారు అని అంటే చేస్తున్నారు, మంచిగానే చేస్తున్నారు కదా. ఏడ చేస్తున్నారని మనకు అనిపిస్తుంది. వాళ్ళు చేసింది ఒక మీకు మంచి పథకం చెప్పండి. మీరు బీఆర్ఎస్ లో ఉన్నారు కదా, మీకు కనపడతలేనట్టు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, మెయిన్గా ఇప్పుడు ఇవాళ మేకల కావ్య చేయాల్సినటువంటి టమ్ ఉన్నా కూడా ఎందుకు దీపేవాల్సి వచ్చిందంటే మల్లారెడ్డికి సుధీర్ రెడ్డికి పడక అని అంటాం. సే ఎస్ ఆర్ నో ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే సే ఎస్ ఆర్ నో. ఎస్. ఓకే, ఎందుకు చెప్తా ఎస్ అనేది? ఓటుకి ఎంత ఇచ్చారు చెప్పండి ఓపెన్గా. ఓటుకి ఎందుకు ఇస్తామన్న పైసలు? ఇయ్యలే. ఓటుకి ఏమి ఇవ్వలేదు. రాజకీయం బాగా నేర్చుకోలేదు మీరు. అంటే ఇలా గెలిచిన వాళ్ళు అందరూ ఓటుకి పైసలు ఇచ్చిన వాళ్ళేనా? అవిశ్వాసం తీర్మానం పెట్టిన తర్వాత పెట్టే ముందు రోజు మీరు కొంతమంది రౌడీలతోటి దాడి చేపించారా లేదా? దాడి ఎక్కడ కూడా మేము చేపియలేదు. ఎక్కడ కూడా మేము దాడి చేపించలేదు. ఆయన వచ్చి మా మనుషులని తీసుకొని వెళ్ళి నీ కార్లో పెట్టుకొని నువ్వు తీసుకొని వెళ్తుంటే మేము ఫాలో అవ్వడంలో తప్పేముంది? హైదరాబాద్లో ఎక్కడా జరగనంత ల్యాండ్ మాఫియా, ల్యాండ్ దందా, భూ దందా క్లియర్గా జవహర్ నగర్లో జరుగుతుంది. అవును. ఎంత కబ్జా పెట్టింది మీరు? జవహర్ నగర్లో 6,000 ఎకరాలు జవహర్ నగర్ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్. మీ ఇంట్లో మంచి మంచి కార్ కలెక్షన్ ఉంటుంది అని చెప్పేసి ఇక కార్లు ఉంటాయి కదన్న. ఇప్పుడు డెలివరీ తర్వాతనో ఏమో మీ పాప పుట్టిన తర్వాత మీరు ప్రచారానికి
వితిన్ 10-15 డేస్ గ్యాప్లో కూడా పబ్లిక్లో తిరిగిర్రు, పబ్లిక్ సో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అని విన్నా. ప్రెగ్నెంట్ ఉన్నావు, నీకు ఎఫెక్ట్ అవుతుంది, నీకు ఎఫెక్ట్ అవుతుంది అయినా కూడా ప్రెగ్నెంట్ టైంలో పోయినా మళ్ళీ 15 డేస్ తర్వాత ఆఫ్టర్ డెలివరీ. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, జాతిపిత, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చెప్పాను కదా గుంపు మేస్త్రి, కేటీఆర్, విజనరీ లీడర్, హరీష్ రావు, పబ్లిక్ సర్వెంట్, చామకూర మల్లారెడ్డి, రోల్ మోడల్, సుధీర్ రెడ్డి, నాట్ ఏ పబ్లిక్ లీడర్, మేకల కావ్య, అప్కమింగ్ లీడర్, క్రాంతి, పర్ఫెక్ట్ జర్నలిస్ట్.